సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తీన్మార్ మల్లన్నకి నిరుద్యోగుల మధ్య ఇందాక వాగ్వాదం అయితే జరిగింది. సో మా ఓట్లతో గెలిచిన తీన్మార్ మల్లన్న మా పక్షాన కొట్లాడతలేనట్టు కూడా ప్రెస్ మీట్ని అడ్డుకునే ప్రయత్నం చేసిళ్ళు. సో ఈ నేపథ్యంలోనే అక్కడ సంబంధించిన నిరుద్యోగులను కూడా ఇక్కడ ఏదైతే పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొచ్చిళ్ళు అరెస్ట్ చేసి. సో మాట్లాడదాం. ఆస్మా గారు, అంటే నిరుద్యోగులు ఇందాక మల్లన్నను అడ్డుకునే ప్రయత్నం చేసిళ్ళు, మమ్మల్ని కొట్టడానికి వచ్చిళ్ళు అని చెప్పేసి తీన్మార్ మల్లన్నకు సంబంధించిన కొంతమంది చెప్తా ఉన్నారు. ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది మరి ప్రెస్ మీట్ అంటే ఏం చెప్తారు? మేము 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టుకున్నాము. మా టైమింగ్లో వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అక్కడికైనా మేము బయటనే ఆగినాము. అయితే దాంట్లో మాకు వినకూడని కొన్ని పదాలు వినిపించినాయి అన్నట్టు. 42% రిజర్వేషన్, రాజకీయంలో ఇది అది అని మాట్లాడుతుంటే మాకు సర్రమని కాలింది. ఏంది అసలు గ్రాడ్యుయేట్ల వల్ల గెలిచిన పర్సన్ ఏంది దారుణం? అసలు ఎవరి వల్ల గెలిచినావు నువ్వు? అసలు నిరుద్యోగుల గురించి ఉందా నీకు కొంచెమన్నా సోయి ఉందా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అక్కడ కూర్చొని? నీకు రాజకీయ పదవి ఇంపార్టెంటా? పార్టీల నుంచి బయటకు వచ్చినావు, వస్తే మాత్రం నువ్వు ఎమ్మెల్సీ పదవిలో లేవా? మరి నిరుద్యోగులకు ఏం చేస్తున్నావు నువ్వు మా మీద దాడి చేసి ఇప్పుడు మేము దాడి చేసినామంటున్నావు. నువ్వంటే నీకు దెబ్బ తాగిలితే వీళ్ళ దగ్గర ఇట్లా పోయి చూపించుకున్నావేమో. ఇప్పుడు మాకు కూడా ఇక్కడ దాకినాయి. ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలి? మరి మీరు మొత్తం వచ్చి మమ్మల్ని అనొచ్చా? మీరు కవిత అనుచరులు అని అనొచ్చా? ఆమెకు కూడా చెప్తున్నాము, అసలు నువ్వు దీక్షలు ఎందుకు కూర్చున్నావు అమ్మా? ఎవరి కోసం కూర్చున్నావు? నిరుద్యోగుల గురించి మాట్లాడని ఏ రాజకీయ నాయకుల కానీ మేము ఇట్లే బుద్ధి చెప్తాము. మీరు అనుకుంటున్నాం మేము ఏం చేసినా ఇట్లా సభలు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా అడిగే దిక్కు లేదు అని చెప్పేసి. ఇప్పటి నుంచి మీకు దమ్ముంటే నిరుద్యోగులకు సమాధానం చెప్పేటట్టయితేనే ఇలాంటి ప్రెస్ మీట్లు, ఇలాంటి సభలు, ఇలాంటి దీక్షలు పెట్టుకోండి. లేకపోతే ప్రతి ఒక్క ప్లేస్లో నిరుద్యోగులు వస్తారు, అడ్డుకుంటారు. అంటే ఎందుకు తీన్మార్ మల్లన్ననే అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న అధికార నాయకులు చాలా మంది ఉన్నారు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళనే అడ్డుకోకుండా ఎందుకు తీన్మార్ మల్లన్న అడ్డుకున్నారంటే ఏం చెప్తారు? ఈయన ఎమ్మెల్సీ కాదా? ఎవరి వల్ల గెలిచిండినా? ఏమైనా గుర్తుందా కనీసము? నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీనా, లేకపోతే టీచర్ అభ్యర్థుల ఎమ్మెల్సీనా, లేకపోతే ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్సీనా? ఎక్కడి నుంచి ఎమ్మెల్సీ అయినావు నువ్వు? మరి నీకు గుర్తుండాలి కదా, సోయి ఉండాలి కదా. మరి గ్రాడ్యుయేట్ వల్ల గెలిచిన అభ్యర్థిని కనీసం నిరుద్యోగుల గురించి నేను ప్రస్తావన లేకపోతే వాళ్ళు ఊకుంటారు అని చెప్పేసి, అంటే ఏం చేసినా వీళ్ళు ఊకుంటారు, నాకు పదవి ఉంటే చాలు అని అనుకుంటున్నారా? అంత సీన్ లేదు. మీరు ఇంకొకసారి ఎక్కడైనా సభ పెట్టుకోవాలంటే ధైర్యం చేసి మా నిరుద్యోగుల గురించి మాట్లాడేటట్టయితే పెట్టుకోండి. మీరు 42% రిజర్వేషన్ అడుగుతారు, ఎవరి కోసం అడుగుతారు? ఓన్లీ రాజకీయం పర్పస్లో అడుగుతున్నారా? నిరుద్యోగుల గురించి కాదా? ఎవరి కోసం అడుగుతున్నారు? క్లారిటీ ఉందా మీకు? ఓన్లీ రాజకీయం, ఓన్లీ ఎలక్షన్స్ కోసం, లోకల్ ఎలక్షన్స్ కోసం మేము సంకనాకి పోవాలా? మేమేం కావాలి మరి? అంటే ఏం చెప్తా అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు సంబంధించిన అక్కడ కొంతమంది నాయకులు ఏమంటా ఉన్నారు, మిమ్మల్ని కావాలని ఎవరో పంపించిల్లు అని చెప్పేసి ప్రధానంగా ఒక మాట అయితే అంటా ఉన్నారు. దానికి మీరేం సమాధానం? చెప్పుతోనే కొడతాం. వాళ్ళు వచ్చిర్రేమో, వాళ్ళు మేమున్నదే 10 మంది వచ్చినాము, ప్లకార్డ్స్ పట్టుకొని వచ్చినాము. ఆడకు మేము వచ్చిందే ప్రెస్ మీట్కి వచ్చినాము, మేము బుక్ చేసింది కూడా ఉంటుంది. ఎట్లా చెప్తున్నారు? అట్లా మీరు వచ్చి మమ్మల్ని వచ్చి కవిత అనుచరులు అని ఎట్లా అంటారు? అది తప్పు. మేము ఎవరు పంపిస్తే రాలేదు, మేము నిరుద్యోగులుగానే వచ్చినాము. ప్రశ్నించే తత్వం కూడా మేము మీ నుంచే నేర్చుకున్నాము. మీరే మాకు ఇన్స్పిరేషను, అదే మేము ఇప్పుడు కొనసాగిస్తున్నాము. సో ఇది నిరుద్యోగులు చూశారు కదా. సో ఇందాక తీన్మార్ మల్లన్నని అడ్డుకోవాల్సిన కారణమే లేదు. మేము కూడా ప్రెస్ మీట్ పెట్టడానికి అక్కడికి వచ్చినాం. కానీ ప్రధానంగా మా ఓట్లతో గెలిచిన తీన్మార్ మల్లన్న మా పక్షాన కొట్లాడతలేరు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని కూడా ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించిన నాయకులందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది.